ఈ నెల 22 నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. మొత్తం 5 రోజుల పాటు జరిగే ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలక అంశాలకు ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈ నెల 23న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఈ అసెంబ్లీ సెషన్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సెషన్లో 3 నెలల బడ్జెట్ ప్రవేశపెట్టి అక్టోబర్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో సర్కారుంది. వీటితో పాటు శ్వేతపత్రాలపై కూడా అసెంబ్లీలో చర్చించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, చెప్పండి, ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22న ప్రారంభం కానున్న నేపథ్యానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సహనా, ఈ నెల 22 నుంచి 26వ తారీఖు వరకు 5 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయితే జరగనున్నాయి. ప్రధానంగా ఈ యొక్క సమావేశాల్లో మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కూడా అదే రోజు ప్రవేశపెడుతున్నట్లయితే మనకి అధికారికంగా అందుతుంది. ఇదే కాకుండా ప్రధానంగా ఏదైతే గతం మొన్న కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా రేపు అసెంబ్లీలో చర్చకు వచ్చేది ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే గతంలో ఇచ్చినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ కు సంబంధించి ఇప్పటికే మన కేబినెట్ అయితే రద్దు కూడా చేయడం అయితే చూస్తానని ఈ రద్దు విషయం కూడా అసెంబ్లీలో చర్చగా అయితే ప్రవేశపెడుతున్నారు. అదే కాకుండా ఏదైతే పౌర సరఫరాల శాఖకు సంబంధించి 2000 కోట్ల రూపాయలు అప్పుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ కూడా ఇస్తూ కూడా కేబినెట్ లో తీర్మానం చేసుకున్నారు. ఈ విషయాన్ని కూడా అసెంబ్లీలో అయితే ప్రవేశపెడుతున్నారు. అదే కాకుండా రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎన్సీడీసీకి అవసరమైనటువంటి దాదాపు 3200 కోట్ల రూపాయలు ఏదైతే వ్యవసాయ సహకార పరపతి సంఘం దగ్గర నుంచి దానికి సెక్యూరిటీగా రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. దీనికి సంబంధించి కూడా రేపు అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీనికి కూడా చర్చకు వస్తున్నట్టు ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే 5 రోజులు జరిగే సమావేశంలో ఇప్పటి వరకు అంటే 4 శ్వేతపత్రాలు అయితే ఇప్పటి వరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేసింది. అదే కాకుండా ఇంకా 3 శ్వేతపత్రాలు ఏదైతే ఆర్థిక శాఖ సంబంధించి కానీ, ఇటు మద్యం పాలసీకి సంబంధించి కానీ, ఇటు ఏదైతే నేర ప్రభుత్వం అంటే నేరాలకు సంబంధించి జరిగినటువంటి లా అండ్ ఆర్డర్ సంబంధించి ఒక శ్వేతపత్రం కూడా, ఈ 3 శ్వేతపత్రాలు కూడా రేపు అసెంబ్లీ సమావేశాలలో 3 కూడా రిలీజ్ చేయబోతున్నట్లయితే ప్రభుత్వం అయితే అధికారికంగా ప్రకటించింది. ఈ యొక్క 3 శ్వేతపత్రాలు కూడా అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నట్లు మనకు తెలుస్తానుంది. ఈ 5 రోజుల పాటు కూడా చాలా వాడివేడిగా చర్చ అయితే నడుస్తున్నట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ కృష్ణ. థ్యాంక్ యూ.